గైస్, వెల్కమ్ టు అమ్మస్ వ్లాగ్. మా అత్తమ్మ చేత్తో నాకు చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. సో అది మీకు కూడా చూపించేద్దామని నేనైతే మా అత్తమ్మని చికెన్ కర్రీ చేయమని చెప్పాను. తినబుద్ధి అవుతుంది అంటే సో తను చేశారనమాట. అండ్ చాలా సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిద్దాం. సో ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకొని దాంట్లో ఆనియన్ వేసేసుకున్నారు. సో అవి మంచిగా మగ్గినాక దాంట్లో సాల్ట్ వేశారు అండ్ పసుపు వేశారు అన్నమాట. ఉప్పు, పసుపు లేదు, పసుపు సరిపోతుంది అన్నిసార్లు. పసుపు తీసుకోవాలి ఇంకా లేదా చాలా మెల్లగా. పచ్చిమిరపకాయలు, అయితే మన వేలే రాదు అన్నారు. చిన్నగా పెట్టి కారం లేదు, కారం అయితే లేదు కదా, మళ్ళీ నెయ్యరు ఇంకొక మళ్ళీ కారం అయితే తిరుగుతుంది. సరిపోకుండా వేసుకుంటాడు. మళ్ళీ ఉప్పు నువ్వు తిన్నాడు తింటాను నువ్వు అంటాడు. ఇది అటు పెట్టేసా కొంచెం జర ఉడికినాక కారం వేస్తారా? ఇంకేది కూడా వద్దా? ఇది నాకు చూడు మళ్ళీ ఇంతేనా? ఉప్పు లేదు కూడా, ఉప్పు జంత వేస్తాం. ఎందుకు కొడుతుంది అట్లా? ఉప్పు పడుతుంది. సో లాస్ట్కి అయితే చికెన్ మసాలా అండ్ గరం మసాలా వేసేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చాక మనం కొత్తిమీర వేసుకొని కరివేపాకు అలా వేసేసుకొని దింపేసుకోవడమే. అండ్ చాలా చాలా బాగుంటుంది టేస్ట్, నోటికైతే మంచిగా అనిపిస్తుంది ఇట్లా దగ్గరికి వండుకుంటే. అండ్ ఇది వచ్చేసి మా అత్తమ్మ స్టైల్ అన్నమాట. నేనైతే చాలా మిస్ అయ్యా, అందుకని మా అత్తమ్మని కుక్ చేయమంటే చేశారు. సో అందుకని మీకు కూడా చూపించేసాను చికెన్ కర్రీ సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలి అని. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, లైక్ కూడా చేయండి.